హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరెప్పుడైనా అన్నవరం ప్రసాదాన్ని ఇంట్లో ట్రై చేశారా? మేమైతే అకేషన్‌తో పని లేకుండా తినాలనిపించినప్పుడల్లా చేసుకుంటూనే ఉంటాము. ఎన్నిసార్లు చేసినా అదే రుచితో తినే కొద్దీ తినాలనిపించేలా ఈ ప్రసాదం ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ కంప్లీట్‌గా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత ఒక చిన్న గుంటె గరిటెడు నెయ్యి వేసుకుని, నెయ్యి బాగా కరిగిన తర్వాత గుప్పెడు జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక గ్లాస్ గోధుమ రవ్వ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరిగించుకోవడానికి ఒక బౌల్ పెట్టుకుని ఒక గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసుల వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. 10 నిమిషాల పాటు రవ్వని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన మరిగించుకున్న వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని వేసేస్తే మీదకి చెదురుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వాటర్ని వేసుకోవాలి. వాటర్ మొత్తం వేసేసాక బాగా కలిపి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలకి రవ్వ బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ బెల్లం వేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1.5 గ్లాస్ వరకు బెల్లం వేసుకోవచ్చు. మీరు కావాలంటే సగం బెల్లం సగం పంచదార వేసి కూడా చేసుకోవచ్చు. బెల్లం వేసాక బాగా కలిపి లో ఫ్లేమ్లో రవ్వ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం తీసుకుని బాగా నలిపి వేసుకోవాలి. పచ్చకర్పూరం వేయడం వల్ల ప్రసాదానికి చాలా మంచి అరోమా వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. యాలకుల పొడి త్వరగా నలగాలంటే కొద్దిగా షుగర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఈజీగా నలిగిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ ఫ్లేవర్స్ అన్ని రవ్వకి పట్టేలాగా ఒక 2 మినిట్స్ పాటు వదిలేయాలి. నెక్స్ట్ ఇందులో ఒక చిన్న గుంటె గరిటెడు నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఫైనల్ గా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ప్రసాదాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే చల్లగా అయిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.